ఏముంది ఇప్పుడు ఆయన అన్నట్టు కరెక్టే రేవంత్ రెడ్డి పరిపాలనలో ఫస్ట్ ఏ హామీలు ఇచ్చిండో అవిటిని వదిలేసి మిగతా ఏవో పట్టుకుంటున్నాం హైడ్రా అనేసి లేదంటే, ఇంకేదో చెప్పేసి కొత్తగా చేస్తున్నాడు. పబ్లిక్ అలా ఊహించకుండానే ఆయనకు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకొని పైసా కోసం హైడ్రా అని అదా అని ఇదా అని అవి హైడ్రా వల్ల ఉపయోగం లేదంటారా? హైడ్రా వల్ల ఉపయోగం ఉన్నదే లేదో తర్వాత విషయం. ముందు హామీలు నెరవేర్చాలి కదా. పబ్లిక్ రైతు బంధు అన్నాడు, ఆ, ఆ, ఆసరా పింఛన్ అన్నాడు, వృద్ధాప్య పింఛన్ అన్నాడు. ఇవన్నీ పింఛన్లు ఎక్కడక్కడ ఉచిత పథకాలు ఇస్తున్నాడు కదా, ఉచిత బస్సు ఉచిత పథకాలు ఇమ్మన్నారమ్మా. ఉచిత పథకాలు మేము ఇవ్వమని చెప్పలేదు కదా. అసలు బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా ఉచితంగా? ఉచిత పథకం వల్ల ఏం ఉపయోగం ఉన్నది? అప్పు చేయడమే కదా. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిన అని చెప్పేసి ఈయన చెప్పిండు. మరి ఈయన చేస్తున్నది ఏంది? ఈయన చేస్తుంది కూడా తప్పే కదా. ఆ లెక్క ప్రకారం చూస్తే నువ్వన్నా ప్రజలకు న్యాయం చేయాలి కదా. నువ్వు కూడా ప్రజాపాలన న్యాయం చేయకుండా ఉచిత బస్సు అని ఉచిత కరెంట్ అని ఎవరు అడిగారు? ఉచిత కరెంటు వాళ్ళని అడిగారా? అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో మనకి ఇలాంటి స్కీమ్స్ లేవు కదా. స్కీమ్ లేకపోయినా పర్లేదు, అతను మనకి చేసి చూపించినాడు కదా. చాలా ఐటీ పెద్ద పెద్ద రోడ్లు కావచ్చు కానీ ఇంటి నిర్మాణం కావచ్చు, ఏదైనా కానీ గరీబులతో పోలేదు ఆయన. ఇప్పుడు అప్పుడు హైదరాబాద్ లేకుండానా ఆయన ఎందుకు గులగొట్టలేదు తెలుసు. పేద ప్రజలతో పోతే నష్టం అవుతుందని చెరువుల కాడ కట్టుకుంటే పోతాయని తెలియదా? మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? చెరువుల కాడ ఉన్నాయని గులగొడుతున్నాడు. నిజమే, కొన్ని 100 ఎకరాల కింద ఉన్నది కాంగ్రెస్ పరిపాలనే. మళ్ళీ అప్పుడు కూడా కొన్ని 100 ఎకరాలు పోయినాయి కదా, అవి తీసుకొస్తారా? చంద్రబాబులో ఆక్రమించుకునేది తీసుకొస్తాడా? రామోజీ ఫిల్మ్ సిటీ మనది తీసుకొస్తాడా? ఇప్పుడు తీసుకురాలేదు కదా. జరిగిన దాని గురించి కాదు, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఆలోచించాలి. అంతేగాని హైడ్రా అని ఇదా అని అదని పెట్టి పబ్లిక్ మోసం చేసి ఏదో అబద్ధం ఆడుకుంటూ తప్పించుకుంటాం, అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ.